నేను నడవలేక ఎండలో ఏముందిలే అనుకుంటే కాదు, కానీ మనోహరమ్మ కొడుకులకి ఖచ్చితంగా రావాలా. వీళ్ళందరూ 6 జిల్లాలకు అందగాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ స్థలానికి రావాలని రావటం జరిగింది. కానీ ఒక మాట వచ్చిన పాటగా అన్నారు కాబట్టి వచ్చిన పాట నిన్నే ఆరాధించేదా ఆరాధించిన యేసురాజా, నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమును నీ మహిమలో చేరు వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరు వరకు. చాలు. మాకు చాలా దగ్గర బంధుత్వము. మా అన్నని ఈ కుటుంబంలో పెద్దలుడిగా ఇచ్చారు. తర్వాత అలాగే మామయ్య యేసరత్న మామయ్య మా గుర్రప్పడి అక్కకి మా పెద్దమ్మ కూతురే, సొంత పెద్దమ్మ కూతురు అట్లా ఇయటం జరిగింది. అంతేకాదు ఈ పిల్లలందరూ కూడా అమ్మాయిలు కూడా వేరేం కాదు. అయితే చిన్నప్పటి నుంచి వదినమ్మ మేము చక్కగా హాస్టల్లో చదువుకున్నప్పుడు నుంచి నన్ను వదినమ్మ చాలా ప్రేమించేది. కానీ యేసరత్న మామయ్య అంటే ఈ ప్రభాకర మామకి చాలా భయం. అందుకు నేనేం చేశానంటే ఆటలాడుకునేదాన్ని మామయ్యతోటి. ఏదన్నా ఒక చిన్న అలవాటు ఉంది కదా, తాగి వస్తే మామయ్య చెబుతాను అనగానే నీకు దండం పెడతాను పంతులమ్మ, నీకు దండం పెడతాననేవాడు. అట్లా ఈ మామయ్య ఏం చేసేవాడంటే ఒకసారి తాగి వచ్చి వరుసగా బిందులు పెట్టారు పంపుకాడ వంతు కుండలు మొత్తం పగలగొట్టాడు. కుండలు మొత్తం పగలగొడితే అడుగు యేసరత్న మామయ్య వస్తున్నాడు, ఈ తోపులో పడి వెళ్ళాడు. అటుగా వచ్చినాడు, పోలీసులు వస్తున్నారని చెప్పా. అటు ఇటు పాలేక మూలలో పడ్డాడు పాపం. అట్లా ఈ మామయ్యని జన్యపుల్లలతో బాగా నేను ఆడుకున్నా. కానీ వీళ్ళు ప్రేమకు చాలా మంచివాళ్ళు.